బలవంతుడిదే రాజ్యం అనేది మనం తరచుగా వినే మాట. ఎవరు బలవంతులుగా ఉంటే వాళ్లదే ఆధిపత్యంగా నడుస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళకి గట్టి సమాధానం చెప్తూ ఉంటారు. ఇది వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా వర్తిస్తుంది. ఏ దేశం ఎంత శక్తివంతమై ఉంటే వాటి చుట్టుపక్కల ఉండే బలహీన దేశాలు ఆ దేశానికి అంతే దూరంలో ఉండేందుకే సిద్ధపడతాయి. ఈరోజు వీడియోలో 10 అత్యంత శక్తివంతమైన ముస్లిం దేశాలు ఏవో తెలుసుకుందాం. ఈ దేశాలతో వైరుధ్యం పెట్టుకోవడానికి, వైరం పెంచుకోవడానికి అనేక దేశాలు 1-2 సార్లు ఆలోచిస్తాయి. ఆ శక్తివంతమైన 10 దేశాల గురించి తెలుసుకుందాం పదండి. ఇందులో ఏ దేశం బడ్జెట్ ఎలా ఉందో, సైన్యం కోసం ఆ దేశాలు ఏ మేరకు ఖర్చు చేస్తున్నాయో కూడా తెలుసుకుందాం. ఇందులో మొదటిగా నెంబర్ 10 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. ఇతర దేశాల్లాగే UAE కూడా సాధారణ దేశమని అనుకుంటాం. కానీ వాస్తవంలో UAE చాలా శక్తివంతమైన దేశం. ప్రస్తుతం ఈ దేశ సైన్యంలో వేలాది మంది సైనికులు ఉన్నారు. సాధారణ సైన్యంతో పోల్చినప్పుడు ఈ దేశ నావికా సైన్యం కొంచెం తక్కువనే చెప్పాలి. అలాగని వీరి నావికా సైన్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికన్నా కూడా వీళ్ళు తక్కువ కాదు. వీటికి తోడు ఈ దేశానికి శక్తివంతమైన వాయుసేన కూడా ఉంది. నిరంతరం వాయు సైన్యం దేశ రక్షణ కోసం పహారా కాస్తూ ఉంటుంది. $501 బిలియన్ GDP కలిగిన ఈ దేశం మీద ఏ దేశమైనా దాడి చేస్తే 65,000 సైన్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అసాధ్యమైన పని. నిరంతరం లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించే ఈ దేశ సైన్యం ఎప్పుడూ నూతన వెపన్స్ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి స్థితిలో UAEని ఎదుర్కోవడం, పైచేయి సాధించడం అసాధ్యమైన పనే కదా. ఇక నెంబర్ 9 నైజీరియా. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా నైజీరియాకి పేరుంది. ఈ దేశంలో 21 కోట్ల జనాభా ఉన్నారు. అంతేకాదు ఈ దేశ GDP ఏడాదికి 44,000 కోట్ల USD. ఈ దేశానికి వచ్చే ఆదాయంలో ఎక్కువగా డిఫెన్స్కే వెళుతుంది. చెప్పే విషయం ఏంటంటే ఈ దేశం తన భద్రత కోసం సైన్యం మీద, ఆయుధాల మీద చాలా ఎక్కువ డబ్బు వెచ్చిస్తుంది. మీకు మరింత బాగా అర్థం కావాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నైజీరియా దగ్గర 138 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. శత్రుదేశం ఏదైనా సరే ఇట్టే ఎదుర్కోవచ్చు. వీటికి తోడు ఇక్కడ నావికా సైన్యం కూడా బలహీనంగా ఏం ఉండదు. ప్రస్తుతం నైజీరియా దగ్గర 1కి మించి 1 యుద్ధ నౌకలున్నాయి. ఇందులో అతి శక్తివంతమైన నౌకలు కూడా ఉన్నాయి. NNS థండర్ లాంటి యుద్ధ నౌకల పేర్లు వినగానే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇక నంబర్ 8 ఇండోనేషియా. చాలామందికి ఇండోనేషియా అంటే అక్కడ అందాలు మాత్రమే కనిపిస్తాయి. 27 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం కూడా శక్తివంతమైన ముస్లిం దేశాల్లో ఒకటి. ఇక్కడ ఎక్కువ మంది ముస్లిం మతస్థులే నివసిస్తూ ఉంటారు. దీనికి తోడు సైన్యం విషయంలోనూ ఆ దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం ఈ దేశానికి లక్షలాది సైనికులున్నారు. అవసరమైతే ఎంత పెద్ద దేశాన్నైనా మట్టి కరిపించగలదు. ఈ సైన్యానికి అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వం భారీగా బడ్జెట్నిస్తుంది. ఇండోనేషియా బలమేంటో ఇక్కడే మనకి అర్థమవుతుంది. ఇక్కడ నావికా సైన్యం వద్ద ప్రమాదకరమైన యుద్ధ నౌకలున్నాయి. ఇక్కడ వాయుసేన వద్ద 21కి పైగా యుద్ధ విమానాలున్నాయి. 65కి పైగా విమానాలున్నాయి. నెంబర్ 7 ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన ముస్లిం దేశాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇరాక్ పేరు లేకుండా ఎలా ఉంటుంది? దాదాపు 4 కోట్ల జనాభా కలిగిన దేశం ఇది. ఈ దేశ GDP $200 బిలియన్ పైమాటే. ఇరాక్ సైనిక బడ్జెట్ $7.6 బిలియన్. ఇతర దేశాలు దాడి చేసినా లేదా కయ్యానికి కాలు దువ్వినా సమాధానం చెప్పేందుకు 1.9 లక్షల మంది సాయుధ సైనికులున్నారు. ఇరాక్ సైనికుల సంఖ్య తక్కువగా కనిపించినా ఆ దేశం బలహీనమైంది మాత్రం కాదు. ఎందుకంటే డజన్లకు పైగా ఈ దేశం దగ్గర అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలున్నాయి. ఒక్కసారి వేలాది మందిని హతమార్చే ఆయుధాలవి. ఒక్క దాడితో ఎంత పెద్ద శత్రు సైన్యాన్నైనా హడలెత్తించగలదు. నెంబర్ 6 అల్జీరియా. 4.39 కోట్ల జనాభా కలిగిన దేశం ఇది. దేశ GDP $165 బిలియన్ల USD. ఈ దేశం సైన్యం కోసం ఖర్చు పెట్టే బడ్జెట్ $23,000 బిలియన్. 1.3 లాక్స్ సైనికులున్న దేశం ఇది. అన్ని దేశాల కన్నా ఈ దేశ వాయు నావికా సైన్యం అత్యంత శక్తివంతమైంది. ఈ దేశ సైన్యం అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తుంది. ఈ దేశ వాయుసేన దగ్గర MiG-29, Su-30 లాంటి యుద్ధ విమానాలున్నాయి. వీటికి తోడు Mi-24, Mi-28 లాంటి ప్రమాదకరమైన విమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఎంత పెద్ద దేశాలైనా అల్జీరియాతో కాలు దూవడానికి వెనక ముందు ఆలోచిస్తాయి. నెంబర్ 5 కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఈ దేశాన్ని సౌదీ అరేబియా అని కూడా పిలుస్తారు. ఈ అందమైన ముస్లిం దేశ జనాభా దాదాపు 3 కోట్లు. 2022లో ఈ దేశ GDP దాదాపుగా $1.5 ట్రిలియన్. ఈ దేశ సైనిక బడ్జెట్ గురించి చెప్పాల్సి వస్తే అరబ్ దేశాలన్నీ సైన్యం మీద చాలా ఎక్కువే ఖర్చు పెడతాయి. 1,27,000 మంది సైనికుల మీద ప్రతి ఏడాది $67.8 బిలియన్ ఖర్చు పెడుతోంది ఆ దేశం.
అందుకే ఇలాంటి దేశాల దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉండడమే కాదు, ఇక్కడ సైన్యం కూడా శత్రువులను మట్టి కరిపించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇక ఈ దేశ సైనిక సంపద గురించి చెప్పాల్సి వస్తే 20,000 మంది నావికా దళం ఉంది. ఎయిర్ ఫోర్స్లో 16,000 మంది సైనికులు ఉన్నారు. వీటికి తోడు అదనపు సైనిక దళాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఎలాంటి దాడికైనా వీళ్లు సిద్ధం. నెంబర్ 4 ఇరాన్. 8.5 కోట్ల జనాభాతో అత్యంత శక్తివంతమైన ముస్లిం దేశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు దీన్ని. దాదాపు $270 బిలియన్ జీడీపీ కలిగిన దేశం. అంతేకాకుండా ప్రతి ఏడాది $25 బిలియన్ ఖర్చు పెడుతుంది. ఇతర ముస్లిం దేశాలతో పోల్చినప్పుడు ఇరాన్ చాలా శక్తివంతమైంది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర చాలామంది సైనికులు ఉన్నారు. వీళ్లే కాకుండా అదనపు సైన్యం కూడా ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. వీళ్ళు నాయకులను ఆంతరంగిక రక్షకుల్లా పనిచేస్తారు. అంత పకడ్బందీ సైన్యం ఉండడం వల్లనే ఈ దేశం శక్తివంతమైన ముస్లిం దేశంగా నిలబడింది. నెంబర్ 3 టర్కీ. 8 కోట్ల జనాభా కలిగిన దేశం ఇది. ఈ దేశ సంపద కూడా చాలా ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో భారీ స్థాయిలోనే దేశ సైనిక వ్యవస్థ కోసం ఖర్చు పెడతారు. $25 బిలియన్ సైన్యం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ సైన్యానికి పెట్టే ఖర్చు ఎక్కువ, అందుకే సైనిక సంపద భారీ స్థాయిలో ఉంటుంది. అలా ప్రపంచంలోనే అత్యంత సైనిక శక్తి కలిగిన రెండో దేశంగా అవతరించింది. వీటికి తోడు ఈ దేశ నావికా సైన్యం కూడా చాలా పెద్దది. నాటో అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాయు సైన్యం టర్కీ దగ్గర ఉంది. ప్రమాదకరమైన ఆయుధాలు కూడా టర్కీ సొంతం. అన్ని రకాల సాయుధ సంపద కలిగిన దేశాల్లో టర్కీ 3వ స్థానంలో ఉంది. ఇక నెంబర్ 2 ఈజిప్ట్. 10 కోట్ల జనాభా కలిగిన దేశం ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన రెండో ముస్లిం దేశంగా చెప్తారు. ఈ దేశ జీడీపీ $469.094 బిలియన్. ఇందులో $7.4 కోట్ల బిలియన్ నుంచి $11 కోట్ల బిలియన్ సైన్యం మీదే ఖర్చు పెడతారు. ఈ ఖర్చు చూస్తేనే ఈ దేశ సైన్యం ఎంత భారీ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 5 లక్షల మంది సైనికులు కలిగిన దేశం ఈజిప్ట్. సైనికులు రకరకాల ఆయుధాలు ధరించి ఉంటారు. 4,000కు పైగా యుద్ధ ట్యాంకర్లుంటాయి. 10,000కు పైగా ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. అందుకే ఈజిప్ట్ పేరు వినగానే శత్రువుల గుండెల్లో దడ పుడుతుంది. ఇక నెంబర్ 1 పాకిస్తాన్. 23 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం గురించి చాలామందికి తెలుసు. పాకిస్తాన్ చాలా ప్రమాదకరమైన దేశమే కాదు, శక్తివంతమైన దేశం అనే విషయం కూడా చాలామందికి తెలుసు. ఈ దేశ జీడీపీ $1.512 ట్రిలియన్ సమీపంలో ఉంది. ఈ దేశ ఆదాయంలో ప్రధాన భాగం సైన్యానికి ఖర్చు పెడుతూ ఉంటుంది. పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ $7.5 బిలియన్ పైమాటే. ఈ మొత్తాన్ని 6,54,000 మంది సైనికుల కోసం ఖర్చు పెడుతున్నారు. దీనికి తోడు 5,50,000 మంది సైనికులు దేశ రక్షణ కోసం వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ల కోసం కూడా ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ట్యాంక్స్, రాకెట్స్, మిసైల్స్, హెలికాప్టర్స్ ఇలాంటివన్నీ అన్ని దేశాల దగ్గర ఉంటాయి. కానీ పాకిస్తాన్ దగ్గర వీటన్నిటికీ తోడు అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టే ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలు ఎందుకు శక్తివంతమైన దేశంగా పరిగణిస్తాయో పాకిస్తాన్ని అర్థమైంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.